చిన్నబ్బాయి కాస్త వస్తావయ్యా? ఏంటదినా? ఏమిటో తెలియడల్లా తెల్లారుచో నుంచి గుండె పట్టినట్టుగా ఉంది. ఓ సోడా తెచ్చిస్తాను. ఏటి సరివేసిన కుక్కలా పరిగెడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావేటి? వదినకు అర్జెంటుగా సోడా తెద్దాం. నీకు సంతకి వెళ్ళడం తెలవదు, కోడి తేవడం తెలవదు, సోడా మాత్రం తేవడం తెలుసు. నీళ్లు తోడుపెట్టి నేను మొహం కడుక్కోవాలి. సోడాని ఆవిడ వెళ్ళి తెచ్చుకోమను. ఇదిగో సుందరి, ఏంటి నువ్వు మాట్లాడటం? వదిన గుండె పట్టిందని చెప్తుంది కదా. అంత ఉట్టి నాటకం అయ్యా. గుమ్మడికాయ లాంటి మరిది దొరికితే కూకున చోటు నుంచి పళ్ళు పొరవాయించడానికి ఎవరికి ఆశ ఉండదు. కడుపుతో ఉందని వదినకు సాయం చేస్తుంటే ఏంటి నువ్వు తప్పుగా మాట్లాడతావు? యావయ్యా, ఆవిడ కడుపుతో ఉందనా నువ్వు సాయపడుతుంది? ముక్కు ముఖం సక్కకుందని గుడుగుడని లెగ్గెత్తున్నావు. ఏ పని చేసినా నువ్వు తప్పుగా అనుకుంటావేటి? ఓ ఆడ మనిషి పడే అవస్థ ఇంకో ఆడ మనిషి తెలుసుకోపోతే ఎట్లా చెప్పు? యావయో, నిన్ను చక్కగా మైకల్లో పడేసిందయ్యా. ఆవిడికి ఒక్క మగాడు సాల్డు. రోకలు పోటేయడానికి మొగుడు, రోలు కడగడానికి మరిది అని ఇద్దరిని తయారు చేసి పెట్టుకుంది. అందుకే ఆవిడ పడే అవస్థ చూడలేక నువ్వు అలా ఆడుతున్నావు. చాలు, నువ్వు ఇంకూరుకో. ఈ నోరు మూయించడం ఎవరి వల్ల కాదు. ముందు నేను వెళ్ళి సోడా తీసుకొస్తాను. కావాలంటే రోజు మొత్తం తిట్టుకుంటుండు. ఒక్క అడుగు వేసావో తాళి తెచ్చేస్తాను. కోసం ఎవరు ఏమీ చెయ్యక్కర్లేదు. నేనే వెళ్ళి సోడా తాగుతాను. ఇలాగే వెళ్తాను. ఇక మీద ఇలాంటి మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదు. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇంకెప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడకు. ఒకసారి